హే గాయ్స్, ఎలా ఉన్నారు? బిజినెస్ జాబ్లో సెక్యూరిటీ ఉంటుంది, బిజినెస్లో రిస్క్ ఉంటుంది. ఒక ఎంప్లాయీగా 8 గంటలు కష్టపడతాం. కొన్ని కంపెనీస్లో అయితే 9 గంటలు 12 గంటల వరకు కూడా పని చేయించుకుంటారు. అదే టైంని పెట్టుబడిగా మార్చుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఎందుకు సక్సెస్ అవుదో చూద్దామని దిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇవే గట్స్ తో బిజినెస్ లోకి దిగి చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొదట్లో నా కంపెనీ నేనే CEO అనే ఫీలింగ్ బాగుంటుంది. ఆ కంపెనీకి లాభాలు వస్తే CEOనే, లేకపోతే ఇండియాలో స్టార్టప్లు చాలా స్పీడ్గా ఈ కంపెనీ మూసివేయబడింది అనే బోర్డ్స్ పెడుతున్నాయి. IBM ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ కండక్ట్ చేసిన స్టడీలో ఇండియన్ స్టార్టప్స్ లో 91% స్టార్టప్లు 5 సంవత్సరాల్లోనే ఫెయిల్ అయిపోతున్నాయి. వై? లెట్స్ ఫైండ్ అవుట్. స్టార్టప్ అంటే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. చిన్న బిజినెస్ స్టార్ట్ చేయటమే స్టార్టప్ అనమాట. స్టార్టప్ అనే పదం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఫస్ట్ టైం ఎప్పుడు వినిపించిందో తెలుసా? 1970s లో. బట్ అంతకంటే ముందే అంటే 1968లోనే ఇండియాలో ఒక స్టార్టప్ కంపెనీ మొదలైంది. ఆ కంపెనీది ఒక రెవల్యూషనరీ జర్నీ అనమాట. ఇంతకీ ఆ కంపెనీ పేరేంటో తెలుసా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. 1975లో CMC, 1981లో ఇన్ఫోసిస్, 1985లో కార్వి ఫిన్టెక్, 2018లో ఫ్లిప్కార్ట్. ఇవన్నీ స్టార్టప్లే. ప్రతి ఒక్కటి చిన్న స్టార్టప్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు $1 బిలియన్ విలువ చేసే కంపెనీలుగా ఎదిగాయి. ఆ మాటకు వస్తే 1730లోనే ఫస్ట్ స్టార్టప్ స్టార్ట్ అయింది. స్టార్టప్స్ కి మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి మాట్లాడుకోవాలి. ఈయన 1730లోనే ప్రింటింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. బుక్స్, పాంప్లెట్స్, న్యూస్ పేపర్స్ ప్రింట్ చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదించాడు. అప్పట్లోనే క్వాలిటీ కస్టమర్ సర్వీస్ ని స్టార్ట్ చేశాడు. ఇతను ఎంత సక్సెస్ అయ్యాడంటే చిన్న వయసులోనే స్టార్టప్ ని స్టార్ట్ చేసి దాన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్లి కావాల్సినంత డబ్బు సంపాదించుకొని 42 సంవత్సరాలు వచ్చేసరికి రిటైర్మెంట్ తీసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకి అంకితం చేశారు. 1970s, 1980s లో ఈ స్టార్టప్ కల్చర్ అనేది బాగా ఊపందుకుంది. ప్రతి దేశంలో ప్రతి సంవత్సరం మిలియన్స్ ఆఫ్ స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. ఎంతో ఇన్నోవేషన్ వర్క్ జరిగింది. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. ఇంకా కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత బిజినెస్ క్రియేషన్ చాలా క్విక్ అండ్ చీప్ గా స్టార్ట్ అయింది. ఇంకా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ స్టార్టప్ స్వరూపమే మారిపోయింది అనమాట. ఈ ప్రోడక్ట్స్ ని లోకల్ గా అమ్మటమే కాదు, ఈ ఇంటర్నెట్ ద్వారా వరల్డ్ వైడ్ గా తమ ప్రోడక్ట్స్ ని అమ్మటం స్టార్ట్ చేశాయి స్టార్టప్స్. అమెజాన్ దీంట్లో నెంబర్ 1. మన వీధి చివర ఎన్నో బుక్ స్టోర్స్ ఉన్నప్పటికీ అందరికీ అవైలబుల్ ఉండని ఎన్నో బుక్స్ ని ఆన్లైన్ లో పెట్టి ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అమెజాన్. అప్పటి నుంచి ప్రోడక్ట్స్ ని ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతిలో ఆలోచించడం మానేసి ఇన్నోవేటివ్ గా ఆలోచించారు. అలా ఎర్లీ 2000s లో వచ్చిన ఒక బిగ్గెస్ట్ రెవల్యూషన్ ది .com బూమ్. ఈ వెబ్సైట్ చివరిలో .com అనే పేరు ఉంటే చాలు డబ్బున్నోళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడేవాళ్ళు అనమాట. ఈ మానియా ఎంతలా ఉండేదంటే మీకంటూ ఒక బిజినెస్ లేకపోయినా, అసలు కంపెనీ లేకపోయినా సరే చివరిలో .com ఉంటే చాలు ఇదేదో పెద్ద కంపెనీ అనుకొని లక్షలకు లక్షలు ఇచ్చేవాళ్ళు. అలా వచ్చిన ఫండింగ్ తో బిజినెస్ ఐడియాని అప్లై చేసి మరింత ఫండింగ్ కోసం IPOలకి వెళ్లి వరల్డ్ ఫేమస్ అయ్యాయి. బట్ వీటిల్లో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. బిజినెస్ ఐడియా, ఫండింగ్ బాగున్నా దానికి తగ్గ ప్రాఫిట్స్ చూపించలేకపోవడంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తమ వాటాన్ని వెనక్కి తీసుకున్నారు. సో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. దీన్నే ది .com బబుల్ అంటారు. ఒకసారి మీరు ఈ గ్రాఫ్ చూడండి. ది .com బబుల్ చూస్తే మీకు మౌంట్ ఎవరెస్ట్ గుర్తొచ్చింది అనమాట. సో అలా పైకి వెళ్ళి ఎర్లీ 2000s లో అలా కిందకి వచ్చింది. బిజినెస్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మనమేరా నెక్స్ట్ బిగ్ థింగ్, మనం వెళ్ళిపోతున్నాం ఎక్కడికో అనుకుంటారు. ఉన్న జాబ్ వదిలేసి మంచి కెరియర్ ని కూడా వదులుకొని బిజినెస్ లోకి దిగుతుంటారు. స్టార్ట్ చేయకముందే ఒక ఉబెర్ లాంటి కంపెనీని, Airbnb లాంటిది క్రియేట్ చేయబోతున్నామని కలలు కంటారు. నిజమే, డ్రీమ్ బిగ్ అని ది గ్రేట్ సైంటిస్ట్ అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు. కానీ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు చేసే బిజినెస్ కు మార్కెట్ నీడ్ ఉందా లేదా, మార్కెట్ లో కాంపిటీషన్ ఎలా ఉంది, ఎలాంటి ప్లాన్స్ తో ముందుకు వెళ్ళాలి, ఇలాంటివి ఏమీ ఆలోచించరు. అస్సలు ఆలోచించరు అనడం కూడా కరెక్ట్ కాదేమో. దాని మీద డీప్ నాలెడ్జ్ లేకుండా దిగేస్తారనమాట. కొన్నాళ్ళు బిజినెస్ బాగానే జరగచ్చు, కళ్ళు చెదిరే లాభాలు కూడా ఉండొచ్చు, వాళ్ళ బిజినెస్ తో బోలెడంత నేమ్ అండ్ ఫేమ్ కూడా రావచ్చు. కానీ ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్తామో
అంత ఫాస్ట్ గా కింద పడే ఛాన్స్ కూడా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైజూస్. దీని బిజినెస్ మోడల్ అమేజింగ్ గా ఉంటుంది అనమాట. కరోనా టైంలో అయితే అసలు ఎదురు లేకుండా దూసుకెళ్ళిపోయింది. కానీ కరోనా తర్వాత సిచ్యువేషన్ అంతా మారిపోయింది. బిజినెస్ మోడల్ చేంజ్ చేసుకోలేక, సిచ్యువేషన్స్ కి తగ్గట్టు బిజినెస్ మోడల్ ను మార్చుకోలేక ఇప్పుడు నష్టాల్లో ఉంది. ఈ స్టోరీ చెప్పే టైంకి బైజూస్ పొజిషన్ ఏంటంటే, తీసుకున్న అప్పుకి వడ్డీ చెల్లించలేకపోతే డిఫాల్ట్ కంపెనీగా అనౌన్స్ చేయటం ఒక్కటే మిగిలింది. సరే, వడ్డీ కట్టిందా, వాయిదా వేసిందా అనేది తర్వాత సంగతి. ఇండియాలో గొప్ప గొప్ప స్టార్టప్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేది ఒక పెద్ద కేస్ స్టడీ అనమాట. అయినా ఫెయిల్ అయిన కంపెనీస్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటారా? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంకో మంచి మాట చెప్పారు. మనం ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ చదివామంటే మనకు ఒక మెసేజ్ దొరుకుతుంది, కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ చదివామంటే మనకి సక్సెస్ అవడానికి ఒక మంచి ఐడియా దొరుకుతుంది. ప్రపంచంలో రోజుకి ఎన్ని స్టార్టప్ కంపెనీస్ పుడుతున్నాయో తెలుసా? 137,000. ఏడాదికి 50 మిలియన్ కంపెనీలు, అంటే ఎవ్రీ ఇయర్ 5 కోట్ల స్టార్టప్లు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. బట్ సాడ్ థింగ్ ఏంటంటే దీంట్లో 90% స్టార్టప్లు ఫెయిల్ అవుతున్నాయి. దీంట్లో సక్సెస్ పర్సంటేజ్ ఓన్లీ 10% మాత్రమే. కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ప్రతిరోజు 123,000 స్టార్టప్లు ఫెయిల్ అవుతున్నాయి అన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. రోజుకి 123,000 బిజినెస్ మూత పడిపోవటం అంటే బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. అసలు స్టార్టప్స్ అంటేనే రిస్క్ మ్యాటర్, దాంట్లో నో డౌట్. కానీ ఈ స్టార్టప్స్ ఫెయిల్ అవడానికి పర్టికులర్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, మార్కెట్ ప్రాబ్లమ్స్. మార్కెట్ లో ఆల్రెడీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడకుండానే వాటికి సొల్యూషన్స్ వెతకకుండానే స్టార్ట్ చేయడం. మార్కెట్ అవసరాలు ఏంటో తెలుసుకోకపోవటం వల్లే స్టార్టప్స్ లో 42% స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. క్లియర్ గా చెప్పాలంటే మన ప్రోడక్ట్ కి మార్కెట్ లో ఉండే స్కోప్ ఎంత, డిమాండ్ ఏంటి అన్నది అంచనా వేయలేకపోవడం. నెంబర్ 2, రాంగ్ బిజినెస్ మోడల్. ఎంటర్ప్రెన్యూర్స్ అతిగా ఊహించుకోవటం మరో మెయిన్ రీజన్. చాలా ఈజీగా కస్టమర్ని అట్రాక్ట్ చేస్తాం అనే అతి నమ్మకం. ఇప్పుడు అట్రాక్టివ్ వెబ్సైట్ అండ్ సర్వీస్ ఉంటే జనాలందరూ వచ్చేస్తారు అనుకుంటారు, బట్ రియాలిటీ అలా ఉండదు. అట్రాక్టివ్ గా ఉండటం మంచిదే, కావాలి కూడా, బట్ ఎఫెక్టివ్ బిజినెస్ మోడల్ లేకపోతే ఏం చేసినా వేస్టే. నిజానికి ఒక స్టార్టప్ ని నిలబెట్టేది బిజినెస్ మోడలే. దాన్ని బట్టే కస్టమర్స్ వస్తారు, కస్టమర్స్ నుంచి డబ్బులు కూడా వస్తాయి. నెంబర్ 3, కస్టమర్స్ ని పట్టించుకోకపోవడం. ఈ రీజన్ వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ స్టార్టప్స్ అన్ని స్టార్ట్ అయ్యేదే కస్టమర్స్, అల్టిమేట్ గా కస్టమర్స్ కోసం. కానీ చాలా స్టార్టప్స్ కస్టమర్స్ లేదా యూజర్స్ తో ఇంటరాక్ట్ అవడానికి ప్రయత్నించవు, వారికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయవు. కస్టమర్స్ ఒపీనియన్ ఎలా ఉంది, ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవటం బిజినెస్ ఫెయిల్ అవడానికి రీజన్. కస్టమర్స్ ఒపీనియన్, రివ్యూస్ తీసుకున్నప్పుడే వాళ్ళకి తగ్గ ప్రోడక్ట్ అందించగలం, అప్పుడే మార్కెట్ లో నిలదొక్కుకోగలం. ఇంత చిన్న లాజిక్ మిస్ అవడం వల్లే స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి. నెంబర్ 4, తగినంత ఫండింగ్ లేకపోవటం. ఏ స్టార్టప్ అయినా స్మూత్ గా రన్ అవ్వాలంటే కావాల్సింది టైం అండ్ మనీ. ప్రతి ఒక్కరి దగ్గర టైం ఉంటుంది కానీ ఇన్వెస్ట్ చేయడానికి సఫిషియెంట్ మనీ ఉండదు. ఆల్మోస్ట్ 29% స్టార్టప్లు ఫెయిల్ అవడానికి రీజన్ సరైన ఫండింగ్స్ లేకపోవటమే. అందుకే స్టార్టప్స్ కి ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్ మోడల్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఇన్వెస్టర్లు పరిగెత్తుకుంటూ వస్తారు. టాటా కంపెనీ ఇలాంటి స్టార్టప్స్ లో చాలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో బిజినెస్ మోడల్ అట్రాక్టివ్ బిజినెస్ ఐడియా ఉంటే ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్ల ఫోకస్ పడుతుంది. నెంబర్ 5, రాంగ్ టీమ్. నా సామ్రాజ్యాన్ని కూల్చేసినా పర్వాలేదు కానీ ఎంప్లాయీస్ ఉంటే ఆ సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తానని ఒక బిజినెస్ మ్యాన్ అంటాడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏ బిజినెస్ కైనా డెవలప్మెంట్ టీమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి డెడికేటెడ్ టీమ్ లేకపోవడం వల్లే 23% స్టార్టప్లు ఫెయిల్ అవుతున్నాయి. స్టార్టప్స్ లో చేసే టీమ్ కి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవటం, స్కిల్స్ ఉన్న వాళ్ళు దొరకపోవటం, ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్, పూర్ కమ్యూనికేషన్ కూడా రీజన్సే. రిపోర్ట్స్ ప్రకారం 77% హై పర్ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ కు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. మంచి ప్రాజెక్ట్ మేనేజర్ కి ఎంప్లాయీస్ తో పని ఎలా చేపించుకోవాలి, ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలో బాగా తెలుసు. నెంబర్ 6, మార్కెట్ లో స్ట్రాంగ్ కాంపిటీషన్. ఇప్పుడు పోటీ అనేది ప్రతి చోట ఉంటుంది, కానీ దాన్ని తట్టుకొని మన అపోనెంట్ కంటే మనం మంచి స్ట్రాటజీస్ తో రావాలి. బట్ ఆల్మోస్ట్ 19% స్టార్టప్లు ఈ కాంపిటేటర్స్ వల్లే ఫెయిల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీసేప్ పేరుతో స్టార్ట్ అయిన ఆన్లైన్ పర్సనల్ ఫినాన్స్ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ ఒక దశలో మింట్ తో పోటీ పడింది. ఆ టైంలో మింట్ అప్లై చేసిన స్ట్రాటజీ ఒక్కటే. వీసేప్ వీక్నెస్ ఏంటా అని ఫోకస్ పెట్టింది. వీసేప్ బిజినెస్ మోడల్ అట్రాక్టివ్ గానే ఉంది కానీ కస్టమర్స్ కు సొల్యూషన్స్ ఇవ్వలేకపోయింది. పైగా వీసేప్ ను ఆపరేట్ చేయటం కూడా కష్టం. దీంతో మింట్ ఏం చేసిందంటే తన ప్లాట్ఫామ్ ని అందరి అవసరాలకి తగ్గట్టు క్రియేట్ చేసింది, అందరికీ చేరువైంది. దీంతో తన కాంపిటేటర్ అసలు రేస్ లోనే ఉండకుండా పోయింది. నెంబర్ 7,
ప్రైజింగ్ ఇష్యూ. స్టార్టప్ సక్సెస్ మేజర్ ఫ్యాక్టర్ ప్రైజింగ్. కాస్ట్ ని బేర్ చేయడానికి ఎక్కువ ప్రైస్ పెడుతుంది. మనది అసలే ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే అక్కడ కొనడానికి చూస్తాం. అలాంటిది కాంపిటేటివ్ ప్రైజింగ్ లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజిల్లా కంపెనీ గురించి మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఓయో ఎలాగో అప్పట్లో స్టేజిల్లా అంత ఫేమస్ అనమాట. 2006లో వచ్చిన ఈ కంపెనీ 2017లో క్లోజ్ అయిపోయింది. రీజన్ సింపుల్, తన కాంపిటేటర్స్ కి తగ్గట్టుగా డిస్కౌంట్స్ అండ్ డీల్స్ ఇవ్వలేకపోయింది. ఈ ప్లేస్ ని గో ఐబిబో, మేక్ మై ట్రిప్ రీప్లేస్ చేశాయి. 2019లో అరివేల్ అనే కంపెనీ దివాళా తీసింది. జెనెటిక్ టెస్టింగ్ అండ్ వెల్నెస్ లో ఈ కంపెనీది తిరుగులేని బ్రాండ్. 2015లో మొదలైన అరివేల్ చాలా తక్కువ టైంలో బ్రాండ్ వాల్యూను దక్కించుకుంది. కానీ ఒకే ఒక్క రీజన్ వల్ల ఫెయిల్ అయింది, అదే ప్రైజింగ్. నెంబర్ 8, యాడ్స్ అండ్ ప్రమోషన్స్. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కైనా కానీ సర్వీసెస్ కైనా కానీ ఈ యాడ్స్ అనేవి, ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కాదనలేము. కానీ మన ఆదాయానికి మించి అడ్వర్టైజ్మెంట్స్ కి ఖర్చు పెడతాం అంటే ఎలా చెప్పండి? ఇండియాలోనే కాదు, వాళ్ళు చాలా స్టార్ట్అప్ కంపెనీస్ ప్రమోషన్స్ కోసం ఆదాయానికి మించి అప్పులు తెచ్చి ఆ తర్వాత దివాళా తీసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఐపీఎల్ లేదా క్రికెట్ మ్యాచ్లకి స్పాన్సర్ గా ఉంటే ఎక్కువ ప్రమోషన్ దక్కుతుంది, బట్ అట్ ద సేమ్ టైం వేల కోట్లు కూడా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ourbeginnings.com అనే కంపెనీ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ని సేల్ చేస్తుంది. ఇది తన ప్రమోషన్ కోసం హై లెవెల్ యాడ్స్ షూట్ చేసి వాటిని ఛానల్స్ లో టెలికాస్ట్ చేస్తుంది. ఇందుకోసం ఆ కంపెనీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ $4 million. అసలు ఆ కంపెనీ ఆదాయమే $4 million ఉండదు. అలాంటి కంపెనీ ఈ ప్రమోషన్స్ మీద $4 million ఖర్చు పెట్టింది. దీంతో ఆ కంపెనీ దివాళా తీసింది. నెంబర్ 9, లీగల్ ప్రాబ్లమ్స్. కాపీరైట్ చట్టం అనేది ఒకటి ఉంది. చిన్న కంటెంట్ రాసుకున్నా సరే దాన్ని కాపీరైట్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటిది ఒకటి ఉందని తెలియని కంపెనీలు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత లీగల్ ఫైట్ చేయలేక చేతులెత్తేశాయి. ఒకప్పుడు సాంగ్స్ వినాలంటే క్యాసెట్లు లేకపోతే సిడీస్ లోనే పాసిబుల్. కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, 100 పాటలు వినండి అంటూ కొత్త వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు నాప్స్టర్ అనే వెబ్సైట్ ఒక సెన్సేషన్ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో సాంగ్స్ పీకే అనే వెబ్సైట్ ఉండేది కదా, సో అలాగనమాట ఇది. దీంట్లో మనం సాంగ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పైరసీ అంటూ మ్యూజిక్ కంపెనీలు కోర్టులో కేసు వేసేసరికి కోర్టులు పెట్టుబడి పెట్టిన వెబ్సైట్లు మూసుకుపోయాయి. రెగ్యులేషన్స్ తెలియక కొన్ని కంపెనీలు షట్ డౌన్ అయితే అదే రెగ్యులేషన్స్ ని వాడుకొని కొన్ని కంపెనీలు సక్సెస్ కూడా అయ్యాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పాటిఫై. సాంగ్స్ రైట్స్ ని కొనుక్కొని మరి మార్కెట్ లోకి దిగింది. ఇప్పుడు ఆ కంపెనీ $1 billion కంపెనీ. నెంబర్ 10, స్టార్టప్స్ ఫెయిల్యూర్ కి క్యాష్ బర్న్ కూడా ఒక రీజన్. ఏ కంపెనీ అయినా సరే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే యాడ్స్ కంపల్సరీ. ఆ యాడ్స్ ద్వారా కస్టమర్లని ఆకర్షించడానికి పెట్టే ఖర్చునే క్యాష్ బర్న్ అంటారు. ఫెయిల్యూర్ కి ఇంకో రీజన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే టైమింగ్ అనమాట. ఇప్పుడు మనం ఎంత ఇన్నోవేటివ్ థాట్ తో వచ్చినా గానీ మనం వచ్చిన టైమింగ్ సరిగ్గా లేదనుకోండి, ఫెయిల్యూర్ ని చవి చూడాలి. అందుకే టైం కంటే టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను టైంని నమ్మను, నా టైమింగ్ నమ్ముతాను. ఇందుకు Jet.com కంపెనీ ఎగ్జాంపుల్. ఇది కూడా ఒక యూట్యూబ్ లాంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు బ్రాడ్బ్యాండ్ స్పీడ్ చాలా తక్కువ, సో నెట్ స్పీడ్ లేకపోవడంతో వాల్యూ డెలివర్ చేయలేకపోయింది. Jet.com క్లోజ్ అయిన 2 సంవత్సరాలకే యూట్యూబ్ పుట్టుకొచ్చింది. అప్పటికే ఇంటర్నెట్ స్పీడ్ 60% బెటర్ అయింది. అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఫేస్ చేసిన కోడెక్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యాయి. ఇప్పుడు యూట్యూబ్ వర్త్ ఆల్మోస్ట్ $160 billion. ఎప్పుడు ఫెయిల్యూర్ ని పట్టించుకుంటే ఎలా, సక్సెస్ తాలూకు స్వీట్నెస్ ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా. ఇండియాలో యూనికాన్ కంపెనీస్ గా ఎదిగిన స్టార్టప్స్ చాలా ఉన్నాయి. ఇంతకీ ఈ యూనికాన్ అంటే ఏంటి? యూనికాన్ అంటే ఏంటంటే ఇవి కూడా ఒక స్టార్టప్స్ అనమాట. ఆ స్టార్టప్స్ సక్సెస్ అయ్యి వాటి మార్కెట్ వాల్యుయేషన్ $1 billion దాటింది అనుకోండి. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 8,500 కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఆ కంపెనీ దాటింది అనుకోండి, దాన్ని యూనికాన్ కంపెనీ అంటారు. ఒక చిన్న స్టార్టప్ కంపెనీ అన్ని వేల కోట్ల వాల్యుయేషన్ చేరడమా అని ఆశ్చర్యపోకండి. జస్ట్ లాస్ట్ ఇయర్ లోనే కొత్తగా 21 స్టార్టప్ కంపెనీస్ ఈ యూనికాన్ క్లబ్ లో చేరాయి. ఎట్ ప్రెసెంట్ ఇండియాలో మొత్తం 107 యూనికాన్ కంపెనీస్ ఉన్నాయి. వీటి మొత్తం వాల్యుయేషన్ ఆల్మోస్ట్ $343 billion. ఇండియాకి యూత్ అనేది పెద్ద స్ట్రెంగ్త్ అనమాట. మన వాళ్ళకి ఇన్నోవేటివ్ థాట్స్ కానీ మంచి మంచి ఐడియాస్ కానీ భలే వస్తూ ఉంటాయి. అందుకే మన ఇండియాలో కొన్ని వేలల్లో స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నా కానీ అంతకంటే లక్షలకి పైగా స్టార్టప్లు, కొత్త స్టార్టప్లు పుట్టుకొస్తున్నాయి. ఇండియాలో ఇప్పటికిప్పుడు 60,000కు పైగా స్టార్టప్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే స్టార్టప్ ఎకో సిస్టమ్ వండర్ఫుల్ గా ఉన్న 3rd లార్జెస్ట్ కంట్రీ ఇండియానే. ఈ స్టార్టప్స్ వల్ల జరిగిన జాబ్ క్రియేషన్ అంతా ఇంత కాదు. 2018లో 50,000 స్టార్టప్స్ లో 8,900
9,500 నుంచి 9,300 కంపెనీలు టెక్నాలజీ బేస్డ్ కంపెనీలే. 2019లో 1,300 టెక్ స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. అంటే రోజుకి 2-3 కొత్త కంపెనీలు వస్తున్నాయి. 2021లో మెడ్టెక్, ఫిన్టెక్, ఎడ్టెక్ సెక్టార్లు పుట్టుకొచ్చిన స్టార్టప్లు ఒక సెన్సేషన్. నెట్మెట్స్, ఫార్మీజీ, అపోలో 24/7 ఇవన్నీ మెడ్టెక్ కంపెనీస్. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, రేజర్ పే, క్రెడ్ ఇవన్నీ ఫిన్టెక్ కంపెనీస్. బైజూస్, వేదాంతు, అప్గ్రేడ్, అన్అకాడమీ ఇవన్నీ ఎడ్టెక్ కంపెనీస్. కరోనా చాలా బిజినెస్ లని నాశనం చేస్తే ఈ మెడ్టెక్, ఎడ్టెక్, ఫిన్టెక్ కంపెనీలు మాత్రం కరోనా మంచి చేసిందని చెప్పాలి. ఈ టైంలో ఇవి చేసిన బిజినెస్ లు అమేజింగ్ అనమాట. దట్టు ఈ కంపెనీస్ లోకి $42 బిలియన్ ఫండింగ్స్ వచ్చాయి. ఇండియాలోని 42 యూనికార్న్ కంపెనీస్ కి $32.8 బిలియన్ ఫండింగ్ వచ్చాయనేది మరో రిపోర్ట్. ఇవన్నీ వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాయి. ఎట్ ది సేమ్ టైం సీన్ రివర్స్ అయినప్పుడు అంతే లెవెల్లో జాబ్స్ నుంచి తీసేసాయి కూడా. 2022 ఇండియన్ స్టార్ట్అప్ కి వెరీ బ్యాడ్ టైం. ఒక్కో కంపెనీకి లాసెస్ వస్తుండటంతో ఫస్ట్ ఎంప్లాయీస్ ని తీసేయడం స్టార్ట్ చేశారు. 2022 ఫిబ్రవరిలో లీడో కంపెనీ 200 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఫిబ్రవరిలో ఓకే క్రెడిట్ కంపెనీ 40 మందిని, మార్చ్ లో ట్రెల్ నుంచి 300, ఫర్లెన్కో నుంచి 180, ఏప్రిల్లో అన్అకాడమీ నుంచి 600, మీషో నుంచి 150, మే నెలలో వేదాంతు 624 మందిని, వైట్ హ్యాట్ జూనియర్ 800 మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి. వీటికి మెయిన్ రీజన్ ఫండింగ్స్ తగ్గిపోవటమే. 2022 సెకండ్ క్వార్టర్ లో ఇండియన్ స్టార్టప్స్ కు ఫండింగ్స్ 37% తగ్గాయి. మన దేశంలో 100కి పైగా యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నప్పటికీ వాటిలో జస్ట్ 23 మాత్రమే ప్రాఫిట్స్ లో ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ వేదాంతు, Cars24, ఓలా కంపెనీలు 5,000 మందికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. అన్అకాడమీ, బైజూస్ కంపెనీలు కూడా రాత్రికి రాత్రే 11,000 మంది స్టాఫ్ ని తీసేశాయి. ఇదే కాదు, లాస్ట్ 1.5 ఇయర్ లో ఇండియన్ స్టార్టప్ కంపెనీలు ఆల్మోస్ట్ 27,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి. ఇలా ఉద్యోగుల్ని తొలగించిన 98 స్టార్టప్స్ లో 22 కంపెనీలు ఎడ్టెక్ కంపెనీలే. ఇవి 9,781 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. అలాగే 2023లో ఇప్పటి వరకు 50 స్టార్టప్ కంపెనీలు దాదాపు 8,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. తాజా డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 695 టెక్ కంపెనీలు ఈ ఏడాది మాత్రమే 198,000 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. జొమాటో, పేటిఎం అనే కంపెనీలు వినగానే అబ్బో చాలా పెద్ద కంపెనీ అనుకుంటాం. నిజమే, పెద్ద కంపెనీలే. బట్ ప్రాఫిట్స్ చూపించని కంపెనీస్ ని మనం ఎలా పిలుస్తామో ఈ కంపెనీస్ ని కూడా అలాగే పిలవాలి. ఇండియాలో 225 సిటీస్ లో ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో కంపెనీ లాస్ట్ క్వార్టర్ లో 346 కోట్ల నష్టం చవి చూస్తుంది. ఇంకా పేటిఎం కూడా రీసెంట్ క్వార్టర్ లో 1,490 కోట్ల లాస్ ని చూపించింది. ఇలాంటి కంపెనీల బ్రాండ్స్ కి ఉన్న నేమ్ చూసి స్టాక్ మార్కెట్ లో ఐపీఓకి వెళ్ళాయి. అంటే కంపెనీలో కొంత వాటాని అమ్మటం. ఇలా వాటా అమ్మిన జొమాటో, పేటిఎం మార్కెట్ నుంచి వేల కోట్లు కలెక్ట్ చేశాయి. బట్ వాటి పర్ఫార్మెన్స్ బాగా పోవడంతో ఆ కంపెనీల షేర్లు పడిపోయాయి. ఎప్పుడైనా సరే ఇలా స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంపెనీలు తమ బిజినెస్ మోడల్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాఫిట్స్ చూపించినప్పుడే వెంచర్ క్యాపిటలిస్ట్లకు కూడా ఇన్వెస్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టార్టప్స్ నిలబడటానికి మెయిన్ రీజన్ కూడా ఈ వెంచర్ క్యాపిటలిస్ట్లే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర ఒక అమేజింగ్ ఐడియా ఉందనుకోండి, ఆ ఐడియాకి తిరుగులేదనుకోండి, బట్ మీ దగ్గర ఆ ఐడియాని స్టార్ట్ చేయడానికి డబ్బులు లేవనుకోండి. అలాంటి టైంలో మీ ఐడియాపై ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. అది సక్సెస్ అయిన తర్వాత దాంట్లో కొంత స్టేక్ అనేది తీసుకుంటారు అండ్ ప్రాఫిట్ లో షేర్ కూడా తీసుకుంటారు. బట్ జొమాటో, పేటిఎం స్టాక్ మార్కెట్ ఎంట్రీ ఫ్లాప్ అవడంతో వెంచర్ క్యాపిటలిస్టులు కూడా స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్టార్టప్ కి ఫండింగ్ తగ్గిపోతుందనే చెప్పాలి. దూద్వాలా పేరుతో 2015లోనే మిల్క్ అండ్ గ్రాసరీ డెలివరీ కంపెనీ వచ్చింది. ఒకానొక టైంలో ఈ కంపెనీ రోజుకి 30,000 డెలివరీలు చేసేదన్నమాట. ఫండింగ్ లేక బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్, సూపర్ డైలీ కంపెనీలతో పోటీ పడలేక మార్కెట్ లో నుంచి కనుమరుగైపోయింది. ఎప్పుడైతే ఫండింగ్ ఆగిపోతుందో ఈ స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ ట్రెండ్ అనేది మొదలవుతుందో ఇంకప్పటి నుంచి ఈ కంపెనీస్ కి నష్టాలు, కష్టాలు స్టార్ట్ అయినట్టే. అలా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు నష్టాల్లో ఉన్న టాప్ 10 కంపెనీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, పేటిఎం. ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ ఫిన్టెక్ స్టార్ట్అప్ కంపెనీ. హెవీ లాసెస్ తో ఇప్పుడు నిలుస్తున్న కంపెనీ కూడా ఇదే. ఇందాక చెప్పుకున్నట్లు రీసెంట్ క్వార్టర్ లో పేటిఎం కంపెనీ 1,490 కోట్ల రూపాయల లాస్ చూస్తుంది. నెంబర్ 2, ఓయో హోటల్స్ ఎంత ఫేమస్ మన కుర్రోళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా ఓయో చొచ్చుకొని వచ్చి ఎంతో మంది అవసరాలని తీరుస్తుంది. కానీ అలాంటి ఓయో కూడా నష్టాల్లో ఉంది. నవంబర్ క్వార్టర్ లో 333 కోట్ల లాస్ ప్రకటించింది. నెంబర్ 3 Dream11. ఇండియాలో యూనికార్న్ పొజిషన్ కి వెళ్ళిన ఫస్ట్ ఎవర్ గేమింగ్ స్టార్ట్అప్ ఇది. అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఎక్కువ ఖర్చు చేయడంతో ప్రాఫిట్స్ పడిపోయాయి. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో Dream11 ప్రాఫిట్ 56.6% తగ్గింది. జొమాటో రియల్లీ ఒక సెన్సేషన్ అన్నమాట. స్విగ్గీ రాకముందు జొమాటోదే హవా. ఎప్పుడైతే స్విగ్గీ వచ్చిందో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి కంపెనీ నష్టాల్లో ఉందంటే ఆశ్చర్యమే, బట్ నమ్మాల్సిందే. లాస్ట్ క్వార్టర్ లో 346 కోట్ల నష్టాన్ని చవి చూస్తుంది. నెంబర్ 5 స్విగ్గీ. జొమాటోకి రైవలరీగా వచ్చిన స్విగ్గీ కూడా ఫుడ్ డెలివరీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది, బట్ ఈ కంపెనీ కూడా లాస్ లోనే ఉంది. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 3629 కోట్ల నష్టం వచ్చింది. నెంబర్ 6 ఓలా ఎంతలా ఎదిగిందంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో కూడా సర్వీసులని స్టార్ట్ చేసింది. కానీ ఇది కూడా లాస్ లోనే నడుస్తుంది. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 1116 కోట్ల లాస్ ని చూపించింది. నెంబర్ 7 ఉడాన్. ముగ్గురు ఫ్లిప్కార్ట్ ఉద్యోగులు కలిసి 2016లో పెట్టిన కంపెనీ ఇది. డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొని కస్టమర్స్ కి అందించే ఫార్ములాతో వచ్చింది. మొదట్లో సక్సెస్ అయిన ఈ కంపెనీ కూడా 3075 కోట్ల లాస్ ని ప్రకటించింది. నెంబర్ 8 క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్స్ పై రివార్డ్స్ ఇచ్చే ఫార్ములాతో మొదలైన ఈ కంపెనీ చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయింది. బిజినెస్ మోడల్ ఎంత బాగున్నా యాడ్స్ పైన చేసిన ఖర్చు కారణంగా నష్టాలు ప్రకటిస్తుంది. 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 1279 కోట్ల నెట్ లాస్ ని చూపించింది. నెంబర్ 9 అర్బన్ కంపెనీ. నాట్ మీ, అర్బన్ కంపెనీ అంటూ యాడ్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కంపెనీ బిజినెస్ మోడల్ కూడా అంతే డిఫరెంట్ అనమాట. ఇంటికొచ్చి కటింగ్ చేయడమే కాదు, ఎలాంటి పనులైనా చేస్తామంటూ కొత్త వరవడిని సృష్టించింది. యుఏఈ, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌదీలో కూడా సర్వీసులు స్టార్ట్ చేసింది. కానీ ఎంత చేసినా 2022 ఫైనాన్షియల్ ఇయర్ లో 514 కోట్ల నష్టాన్ని చూపించింది. నెంబర్ 10 డెలివరీ. లాజిస్టిక్స్ సెక్టార్ లోని స్టార్ట్అప్ కంపెనీ ఇది. ప్రతి సంవత్సరం నష్టాలు తగ్గించుకుంటుందే తప్ప లాభాలు రికార్డ్ చేయలేకపోతుంది. 2022 డిసెంబర్ క్వార్టర్ లో కంపెనీ లాసెస్ 195 కోట్ల రూపాయలు. సరే, ఏది స్టార్ట్ చేయకముందే ఇది సక్సెస్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవటం? ఏమో నష్టం వస్తుందేమో అని భయపడితే ఫస్ట్ స్టెప్ వేసేది ఎలా? ఇంకా ఇన్వెస్టర్లుగా ఒక ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్ ఉన్న పర్సన్ గా మార్కెట్ లోకి దిగాలా వద్దా అని డిసైడ్ చేసుకోవటం ఎలా? అలాంటి వాళ్ళు 3 ఇంపార్టెంట్ థింగ్స్ ని గమనించాలి. ఫస్ట్ వన్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే దాన్ని క్యాచ్ చేయడానికి మీ కాంపిటేటర్స్ కి చాలా కష్టం అనిపించాలన్నమాట. ఓమో ఇదేం రెట్ ఉంది, దీన్ని మనం క్యాచ్ చేయలేము అనిపించే విధంగా మీ బిజినెస్ ఐడియా ఉండాలి. ఎగ్జాంపుల్, ఎడ్టెక్ కంపెనీలు. యూట్యూబ్ లో లెసన్స్ ఉన్నా సరే బైజూస్, ఫిజిక్స్ వాళ్ళ కంపెనీలు పుట్టుకొచ్చాయి. నిజానికి ఇవి కస్టమర్స్ ట్రస్ట్ ని గెయిన్ చేశాయి కూడా. వీటికి వచ్చిన సబ్స్క్రైబర్స్ బేస్ నిజంగా అమేజింగ్. అలాగని యూట్యూబ్ ఉన్నప్పుడు మన కంటెంట్ ఎవరు తీసుకుంటారులే అని ఆగిపోలేదు. బెస్ట్ మెథడ్స్ అప్లై చేశాయి, సక్సెస్ అయ్యాయి. ఈవెన్ అమెజాన్ కూడా పోటీ తట్టుకోలేక మార్కెట్ లో నుంచి వెళ్ళిపోయిందని మీకు తెలుసా? అమెజాన్ ఫుడ్ పేరుతో 2020 మే నెలలో ఈ కంపెనీని స్టార్ట్ చేశారనమాట. కాకపోతే జొమాటో అండ్ స్విగ్గీ నుంచి వస్తున్న కాంపిటీషన్ ని తట్టుకోలేక అదే సంవత్సరం ఎండింగ్ లో ఈ అమెజాన్ ఫుడ్ అనే దాన్ని క్లోజ్ చేశారు. నెంబర్ 2, ఫ్యూచర్ పై ఫోకస్ పెట్టాలి. సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ దే హవా. హీరో హోండా, బజాజ్, ఈవెన్ కార్ కంపెనీస్ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి షిఫ్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ బిజినెస్ లో తిరుగు ఉండదనుకున్న ఓలా కంపెనీ కూడా భారీగా పెట్టుబడి పెట్టింది. కానీ వీటి కాస్ట్, ఫైర్ యాక్సిడెంట్స్ కారణంగా సేల్స్ చాలా స్లో అయ్యాయి. ఇప్పుడు ఈవీ కంటే బెటర్ ఆప్షన్ రాబోతుంది. హైడ్రోజన్ తో నడిచే వెహికల్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ తగ్గించడానికి సబ్సిడీ ఇచ్చి మరి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. రేపొద్దున ఇంతకంటే బెటర్ టెక్నాలజీతో చీప్ గా ఫ్యూయల్ దొరికితే దాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఫ్యూచర్ పై ఫోకస్ తో బిజినెస్ లోకి దిగాలి. మనం చేసే బిజినెస్ ఎంత వరకు ఉంటుందనేది ముందే ఒక అంచనాకి రావాలి. నెంబర్ 3, కస్టమర్స్ ని రాబట్టుకోవడానికి మనం ఎంతో కొంత ఖర్చు పెడుతున్నాం, బట్ అదే కస్టమర్స్ నుంచి తిరిగి మనకి ఎంత వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం కూడా బైజూస్ లాంటి ఒక కంపెనీని స్టార్ట్ చేసాం అనుకోండి. దాంట్లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి 1 లక్ష రూపాయలు పెట్టి ప్రకటనలు ఇచ్చాం. సో ఒక 100 మంది మన సర్వీసెస్ ని తీసుకున్నారు. ఒక్కొక్కరికి 1000 రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ చేసాం అనుకోండి. సో ఆ 100 మంది 1000 రూపాయల కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి మనకు లాభం అనేది వచ్చింది. కానీ ఆ 100 మంది దగ్గర నుంచి మనం పర్ హెడ్ 500 తీసుకున్నాం అనుకోండి, మనం పెట్టిన పెట్టుబడికి అంటే మన అడ్వర్టైజ్మెంట్ కి పెట్టిన దానికి ఇక్కడ వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి నష్టాలు వస్తాయి. సో అతి త్వరలోనే మన కంపెనీని మూసుకోవాల్సి వచ్చింది. స్టార్టప్స్ ఎలా ఫెయిల్ అవుతున్నాయో స్టడీ చేసి మనం ఆ తప్పులు చేయకుండా ఉంటే మనం సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీలో ఎవరైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటుంటే
ఆల్ ది బెస్ట్. నేను కూడా కంటెంట్ ఈస్ కింగ్ అని ఒక స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ని లాంచ్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీకు స్క్రిప్ట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు, అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను కూడా ఫ్యూచర్లో ఈ స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం అప్పుడు ఏమవుతుందో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో చాలా పెద్దది, చాలా టైం పట్టింది. ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్ట్ కనిపిస్తే, అంటే లాస్ట్ వరకు ఎంతమంది చూస్తారో తెలియదు కానీ, బట్ ఇన్ కేస్ మీరు లాస్ట్ వరకు చూస్తుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.